దానికి తగిన విధంగా అనుమతులు పొందే పోవాలి. బహుశా అనుమతులు కూడా రహస్యంగా ఉన్నాయంటే ఆ రహస్య పర్యటనలోని వ్యక్తిగతం ఏదో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రోజున రాయలసీమ ప్రజలు మీ నోటి మాట కోసం ఎదురు చేస్తూ ఉన్నారు. మీరు కన్ఫెస్ అవుతారా? అవును, ఆ రోజున రేవంత్ రెడ్డి గారికి, అంటే ఆయన శిష్యుడు, రాజకీయ శిష్యుడికి, రేవంత్ రెడ్డి గారికి, వదిలేండి పార్టీలు వేరే ఉన్నాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నేను మాట ఇచ్చాను అని మీరేమైనా చెప్పున్నారా? లేకపోతే ఆ రంగారెడ్డి ప్రాజెక్ట్ని తీసుకెళ్ళడానికి ముందుకు ఎత్తిపోతల పథకాన్ని 800 అడుగుల నుంచి తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నామనే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మీ దగ్గర నుంచి, మీ నోట్లో నుంచి ఆ మాటల కోసం ఎదురు చూస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యంగా రాయలసీమ ప్రజలు. మీ వాళ్ళేమో మీరు అపర భగీరథుడు. బాగుంది, నాకు మీ భగీరథత్వం నాకు బాగా గుర్తుకుంది ఇప్పటికి కూడా. ఇదే అనంతపురం జిల్లాకి హంద్రీనీవా రావాల్సి వస్తే 40 టీఎంసీలతో ప్రాజెక్టు మొదలైతే దాన్ని కేవలం 5 టీఎంసీల తాగునీటి ప్రాజెక్టుగా మార్చి 2 సార్లు ఆత్మకూరు మండలంలోనూ ఉరవకొండ దగ్గర 2 సార్లు శిలా పలకమేసిపోయిన గొప్ప భగీరథుడు మీరు. మర్చిపోలే. పైగా మీరు చాలా వేల కోట్లు ఖర్చు పెట్టారట. కానీ జనం ఏం మాట్లాడుకుంటా ఉన్నారంటే నీళ్ళు వదిలే ముందు పదులు మొదలుపెట్టి వేల కోట్ల రూపాయలు ఎక్కడికో చేరిపోయినాయని అడుగుతూ ఉన్నారు. సమాధానం మీరు చెప్పాలా?